హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ది గ్రేట్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో నేను మీకు ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రానిక్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ లో ఓవరాల్ గా మనము సెమీ కండక్టర్స్ కాన్సెప్ట్, ట్రాన్సిస్టర్స్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్, యాంప్లిఫైర్స్ కాన్సెప్ట్, ఆస్కిలేటర్స్, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్, ఇంకా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో మనకు వచ్చేసి నెంబర్ సిస్టమ్, లాజిక్ గేట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అండ్ కాంబినేషనల్ సర్క్యూట్స్. ఈ టాపిక్స్ అన్ని మనము ఈ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ లో డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ ఈజీ కాన్సెప్ట్ ఫ్రమ్ ది ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్. ఈ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, అది మనకు సెమీ కండక్టర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సెమీ కండక్టర్స్ దీని మనం తెలుగులో అర్ధవాహకం అంటారు. సో సెమీ కండక్టర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్. సో మెటీరియల్స్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. మనకి 3 types లో క్లాసిఫై చేశారు. ఒకటి వచ్చేసి కండక్టర్ అండ్ సెమీ కండక్టర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్సులేటర్. దీంట్లో మనం సెమీ కండక్టర్ అనే మెటీరియల్ ని ఎలక్ట్రానిక్స్ డివైజెస్ లో యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ సెమీ కండక్టర్స్ కి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటేమో కండక్షన్ ప్రాపర్టీ, ఇంకోటి ఇన్సులేషన్ ప్రాపర్టీ. అంటే సెమీ కండక్టర్ యాక్ట్స్ యాజ్ ఎ కండక్టర్ అండ్ సెమీ కండక్టర్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ ఇన్సులేటర్. ఈ 2 ప్రాపర్టీస్ ని ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్ లో యూజ్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ మెకానిక్స్. ఎలక్ట్రాన్ అండ్ మెకానిక్స్ ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చిన పాట వర్డ్ ఎలక్ట్రానిక్స్ అంటున్నాం. సో ఎలక్ట్రాన్ అనేది ఒక నెగిటివ్ చార్జ్ అయాన్. సో ఇట్స్ ఎ చార్జ్ మనకి 2 types లో ఉన్నాయి కదా, పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్. దాంట్లో మనం తీసుకునేది నెగిటివ్ చార్జ్. ఈ నెగిటివ్ చార్జ్ అయాన్ని మూవ్మెంట్ చేయాలి. అంటే మెకానిక్ ఈజ్ నథింగ్ బట్ మూవ్మెంట్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్, మూవ్మెంట్ ఆఫ్ ది చార్జ్ క్యారియర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవడానికి మనం ఎక్స్టర్నల్ గా ఫోర్స్ అప్లై చేస్తాము. ఆ ఫోర్స్ ఎలక్ట్రికల్ ఫోర్స్ ఉండొచ్చు, టెంపరేచర్ ఫోర్స్ ఉండొచ్చు, అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్స్ ని అప్లై చేసేసి ఒక ఎలక్ట్రాన్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేసే ప్రాసెస్ ని మనము ఎలక్ట్రానిక్స్ అంటాం. సో దాంతో పాటు ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ఎక్కడైతే మనకి ఈ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ ఎక్స్టర్నల్ ఎనర్జీ నుంచి ఫ్లో అవుతుంటాయో వాటిని మనము ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటాం. సో వాటి గురించి మనము ఈ సబ్జెక్ట్ లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈజీగా అర్థం కావడానికి అని చెప్పేసి నేను సింపుల్ గా బేసిక్ అటామిక్ స్ట్రక్చర్ తీసుకుంటాను. బేసిక్ అటామిక్ స్ట్రక్చర్ లో ఎలా ఉంటుందంటే this is I'm assuming as a nucleus. So these are the orbits. Generally every atom has atom number. Okay, every atom ki oka atom number untundi. Atom number of electrons paina depend ayi untundi. Ante every atom has internally negative charge ions untayi, positive charge ions untayi, rendu equal ga untayi. Negative charge ions ni manamu electrons antamu, positive charge ions ni manamu protons ledante holes. ఇప్పటి నుంచి మనం holes అని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. హోల్స్ అంటే పాజిటివ్ చార్జ్ అయాన్స్. ఈ నెగిటివ్ చార్జ్ అయాన్స్, పాజిటివ్ చార్జ్ అయాన్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ని బట్టి మనము ఆటమ్ నెంబర్ ని డిసైడ్ చేస్తాం. బేసిక్ గా మీకు ఈజీగా అర్థం కావడానికి అని చెప్పేసి నేను ఒక మెటీరియల్ తీసుకుంటున్నాను ఇక్కడ, సిలికాన్ ఆటమ్ నెంబర్ ఎంత అంటే 14. సో 14 ఆటమ్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నల్లీ ఇట్ హ్యాస్ 14 ఎలక్ట్రాన్స్, ఇంటర్నల్లీ ఇట్ హ్యాస్ 14 ప్రోటాన్స్. 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 14 ప్రోటాన్స్ ఉన్నాయి, రైట్? ప్రోటాన్స్ అన్ని న్యూక్లియస్ లో ఉంటున్నాయి. సో న్యూక్లియస్ లో ఉంటాయి కాబట్టి ఈ న్యూక్లియస్ చార్జ్ ఏమంటామంటే మనకు పాజిటివ్ చార్జ్ అంటాం. న్యూక్లియస్ ఎప్పుడు పాజిటివ్ చార్జ్ గా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ ఇన్ ఆర్బిట్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. వీటిని నేను ఆర్బిట్స్ అంటున్నాను, ఈ సర్కిల్స్ ని ఆర్బిట్స్. చూడండి ఇక్కడ నేను ఈ ఫస్ట్ ఆర్బిట్ లో, ఇది మనకి ఫస్ట్ ఆర్బిట్ లాగా తీసుకుంటే ఈ ఫస్ట్ ఆర్బిట్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని డ్రా చేశాను? 2. అలాగే ఇది మనకి సెకండ్ ఆర్బిట్ లాగా కన్సిడర్ చేసుకుంటే ఇది సెకండ్ ఆర్బిట్, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఈ సెకండ్ ఆర్బిట్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని డ్రా చేశాను ఇక్కడ? 8. అలాగే థర్డ్ ఆర్బిట్ లో తీసుకుంటే నెంబర్ ఆఫ్ మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 18. సో ఇవి నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఆటమ్ నెంబర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను ఆటమ్ నెంబర్ ఇక్కడ 14 అని రాశాను కాబట్టి ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 + 2 10 అయిపోతుంది. అండ్ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 4. ఆ 4 వచ్చేసి మనకి థర్డ్ ఆర్బిట్ లో వచ్చేస్తున్నాయి. సో థర్డ్ ఆర్బిట్ లో 4 ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్నాయి. ఇది మనకు జనరల్ ఆటమ్ స్ట్రక్చర్ ఆఫ్ ది సిలికాన్, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో మరి 2, 8 ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే
దానికి మనకు బేసిక్ ఆర్బిటల్ స్ట్రక్చర్కి వెళ్ళాలి. ఈ ఎస్ ఆర్బిటల్ చూడమ్మా, జనరల్గా మనకు ఉండే ఆర్బిటల్స్ ఎస్ ఆర్బిటల్. ఎస్ ఆర్బిటల్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే పి ఆర్బిటల్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి. అండ్ డి ఆర్బిటల్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10. ఇవి ఆర్బిటల్స్. అంటే ఒక్కొక్క ఆర్బిట్ లో డిఫరెంట్ ఆర్బిటల్స్ ఉంటాయి. సో ఆర్బిటల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 1s, ఇది మనకి 2s, ఇక్కడ 2p అని రాస్తున్నాను, 3s, 3p అండ్ 3d, రైట్. ఇలాగే తీసుకుంటే 4s, 4p, 4d కూడా వస్తుంది. మనకి అప్ టు థర్డ్ ఆర్బిట్ వరకు చాలు కాబట్టి థర్డ్ ఆర్బిట్ వరకు తీసుకుంటున్నాను. చూడండి, దిస్ వన్ ఇస్ ద ఫస్ట్ ఆర్బిట్. ఈ ఫస్ట్ ఆర్బిట్ లో ఏం ఆర్బిటల్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఎస్ ఆర్బిటల్ మాత్రమే ఉంది. సో ఎస్ ఆర్బిటల్ మాత్రమే ఉంది కాబట్టి దీంట్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఎలక్ట్రాన్స్. ఎందుకంటే ఎస్ ఆర్బిటల్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెపాసిటీ ఎంతమ్మా 2. అలాగే సెకండ్ ఆర్బిట్ తీసుకుంటే ఇది మనకి సెకండ్ ఆర్బిట్. ఈ సెకండ్ ఆర్బిట్ లో ఏ ఆర్బిటల్స్ ఉన్నాయి? ఎస్ ఆర్బిటల్ ఉంది, పి ఆర్బిటల్ ఉంది. ఎస్ ఆర్బిటల్ మాక్సిమం కెపాసిటీ 2 అండ్ పి ఆర్బిటల్ మాక్సిమం కెపాసిటీ 6. 6 + 2 ఎంత? 8. సో సెకండ్ ఆర్బిట్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 8 ఎలక్ట్రాన్స్ వరకే ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ వచ్చిందంటే థర్డ్ ఆర్బిట్ కి వెళ్ళిపోతుంది, రైట్. థర్డ్ ఆర్బిటల్ లో మనకి ఎస్ ఆర్బిటల్ ఉంది, పి ఆర్బిటల్ ఉంది, డి ఆర్బిటల్ ఉంది. ఎస్ ఆర్బిటల్ లో 2, పి ఆర్బిటల్ లో 6, డి ఆర్బిటల్ లో 10. సో టోటల్ గా ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ థర్డ్ ఆర్బిట్ ఎన్ని ఉంటాయి అంటే 18 అని రాస్తాం. సో ఈ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఎందుకు రాస్తున్నాను అంటే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే వ్యాలెన్సీ ఆర్బిట్. ఈ వ్యాలెన్సీ ఆర్బిట్ ఈజీగా అర్థం కావడం అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎనీ ఆటమ్ స్ట్రక్చర్, ఏదైనా ఒక ఆటమ్ స్ట్రక్చర్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ని మనం వ్యాలెన్స్ ఆర్బిట్ అంటాం. దిస్ వన్ ఈస్ కాల్డ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కి అనదర్ నేమ్ ఏంటంటే వ్యాలెన్స్ ఆర్బిట్. ఇది ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్సీ ఆర్బిట్ ఆర్ కాల్డ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఏవైతే ఈ వ్యాలెన్స్ ఆర్బిట్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ఏమున్నాయో వాటిని మనము వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. దిస్ పాయింట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటామా. సో ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్సీ ఆర్బిట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ బట్టి మెటీరియల్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేశారు. అవే మనకేంటి? కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ తో పాటు మనకి ఇంకొక చిన్న కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసుకోవాలి. అదేంటంటే ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్. సో ఇదే ఆటమ్ స్ట్రక్చర్ ని మనం బ్యాండ్ స్ట్రక్చర్ లో రాసుకుంటే, బ్యాండ్ డయాగ్రామ్ లో డ్రా చేస్తే ఎలా ఉంటుందో చూడమ్మా. ఫస్ట్ ఆర్బిట్ కి ఒక బ్యాండ్ రాసేస్తున్నాను. దిస్ వన్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ బ్యాండ్ అంటాం. అండ్ సెకండ్ ఆర్బిట్ హ్యాస్ 1 బ్యాండ్. ఇది మనకు సెకండ్ బ్యాండ్ అవుతుంది. అండ్ ఇలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా డిపెండ్స్ ఆన్ ది ఆటమ్ నెంబర్. ఆటమ్ నెంబర్ బట్టి మనకి నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి? టోటల్ గా 3 ఆర్బిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 3 బ్యాండ్స్ డ్రా చేసుకోవచ్చు. ఫైనల్ గా అవుటర్ మోస్ట్ ఆర్బిట్ బ్యాండ్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ బ్యాండ్ అంట. దీన్ని మనం ఏమంటాం? వ్యాలెన్సీ బ్యాండ్. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ బ్యాండ్. సో దీంట్లో మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ బ్యాండ్ ఇది అవుతుంది కాబట్టి ఇది వ్యాలెన్సీ బ్యాండ్. దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది బాండింగ్ ఎలక్ట్రాన్స్. అంటే ఫిక్స్డ్ గా ఉంటాయి. కోవలెంట్ బాండ్ ఉంటుంది ఇంటర్నల్ గా. సో డిఫరెంట్ బాండ్స్ ఉండొచ్చు, అది డిపెండ్స్ ఆన్ ది ఆటమ్ టైప్ బట్టి ఉంటుంది. సో జనరల్ గా సెమీ కండక్టర్ లో మనం తీసుకునే బాండ్ ఎప్పుడు కోవలెంట్ బాండ్. సో ఇవన్నీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఏదైనా ఎక్స్టర్నల్ ఎనర్జీ అప్లై చేసినప్పుడు ఈ బాండ్ బ్రేక్ అయిపోయి ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అయిపోతాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అయిపోతే ఈ ఎలక్ట్రాన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ కి జంప్ అవుతాయి. ఆ నెక్స్ట్ లెవెల్ ని మనం ఏమంటామంటే కండక్షన్ బ్యాండ్ అంటాం. దిస్ బ్యాండ్ ఈజ్ కాల్డ్ కండక్షన్ బ్యాండ్. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్. ఎవ్రీ ఆటమ్ స్ట్రక్చర్ కి మనం డిస్కస్ చేయాల్సింది ఈ 2 మాత్రమే. సో ఎందుకంటే మనకి ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ ఇవన్నీ మనకు బాండింగ్ ఉంటాయి, వీటిని మనం బ్రేక్ చేయలేము. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఏదైతే ఉందో అంటే ఈ వ్యాలెన్సీ ఆర్బిట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని మనం బాండ్ ని బ్రేక్ చేయొచ్చు ఎక్స్టర్నల్ ఎనర్జీ అప్లై చేసి. సో అందుకని మనం డిస్కస్ చేయాల్సింది వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. ఇప్పటి నుంచి నేను వ్యాలెన్సీ బ్యాండ్ ఇలా రాస్తాను చూడమ్మా, బీబీ అని రాస్తాను. కండక్షన్ బ్యాండ్ ని సిబి అని రాస్తాను. సిబి ఇస్ నథింగ్ బట్ హియర్ కండక్షన్ బ్యాండ్, బీబీ అంటే వ్యాలెన్సీ బ్యాండ్. ఈ రెండిటికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా. ఈ రెండిటికి మధ్యలో ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ని మనం ఏమంటామంటే ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంట. చూడమ్మా, ఇప్పుడు నేను FEG అని రాస్తున్నాను. ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్. దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ దిస్ ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్, మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types.
కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్. సో అయితే ఈ క్లాసిఫికేషన్ మనం బేస్డ్ ఆన్ ది ఫార్వర్డ్ ఎనర్జీ గ్యాప్ నుంచి తీసుకోవచ్చు, అలాగే నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ బట్టి కూడా తీసుకోవచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే outermost orbit electrons are valency electrons. The gap between the valency band and conduction band is called forbidden energy gap. So based on this forbidden energy gap and number of valency electrons, materials are classified into three types. What name antaram? Conductor, semiconductor, insulator, right? So adi meeku next slide lo explain chestanu. First of all, please note down these points. Chudamma, valency electrons ante number of valency electrons nunchi based on the forbidden energy gap nunchi materials ni three types ni divide chesaru. One type is called conductor, and second one I am writing here insulator, and third one is a semiconductor. So ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే కండక్టర్స్ అంటున్నాను కదా, ఆ కండక్టర్స్ నేమ్ లోనే ఉంది మనకు ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కరెంట్ ఈజీగా ఫ్లో అవుతుంది. కరెంట్ ని ఎలో చేసే ప్రాపర్టీని కండక్టెన్స్ అంటాము. ఆ కండక్టెన్స్ ప్రాపర్టీని యాక్సెప్ట్ చేసే మెటీరియల్ ని మనము కండక్టర్ అంటాం. సో కండక్టర్. సో ద forbidden energy gap of this conductor should be 0. ఇక్కడ చూడండి, ఇది వ్యాలెన్సీ బ్యాండ్ తీసుకుంటున్నాను, ఇది కండక్షన్ బ్యాండ్ తీసుకుంటున్నాను. సో వ్యాలెన్సీ బ్యాండ్ ఇలా ఉంటే కండక్షన్ బ్యాండ్ ఇలా ఉంది ఇక్కడ. సో ఈ కండక్షన్ బ్యాండ్ కి వ్యాలెన్సీ బ్యాండ్ కి మధ్యలో గ్యాప్ ఏమైనా ఉందా? ఇక్కడ లేదు. అంటే forbidden energy gap of conductor is 0 electrovolt. ఇక్కడ నేను EV అని రాస్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. EV అంటే ఎలక్ట్రోవోల్ట్స్. ఎలక్ట్రోవోల్ట్స్ అనేది యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ. యూనిట్స్ ఆఫ్ ఎనర్జీకి మనం జౌల్స్ అని యూజ్ చేస్తాము. ఇక్కడ సెమీ కండక్టర్స్ లో మనం ఇక్కడ మినిమం ఎనర్జీ, వెరీ స్మాల్ ఎనర్జీ కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఇది మనం ఎలక్ట్రోవోల్ట్స్ లో డిఫైన్ చేసుకుంటాము. సో forbidden energy gap ఎంత ఉంటుందంటే ఇక్కడ 0 electrovolts. There is no gap between the conduction band and valency band. అంటే ఇప్పుడు రెండు ఎలా ఉన్నాయి? ఓవర్లాప్ ఈచ్ అదర్. వాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ రెండు ఓవర్లాప్ ఈచ్ అదర్, అంటే ఓవర్లాప్ అయిపోతున్నాయి కాబట్టి ఆల్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ హియర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. దిస్ పాయింట్ ఇంపార్టెంట్. వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మీరు జనరల్ గా వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని రాయొద్దు. వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు బాండింగ్ ఎలక్ట్రాన్స్. బట్ కండక్టర్స్ లో వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సింపుల్ గా క్వశ్చన్ అడుగుతున్నాడు, ఫ్రమ్ ది ఫాలోయింగ్ విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ కన్సిస్ట్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. సో అప్పుడు మనం సింపుల్ గా సెలెక్ట్ చేసుకోవాలి, కండక్టర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్. సో వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఫార్వర్డ్ ఎనర్జీ గ్యాప్ 0 ఎలక్ట్రాన్స్, 0 electrovolt ఉంది కాబట్టి resistance of the conductor is 0. What is resistance? Which opposes the flow of current. Flow of current ని ఆపోజ్ చేసే పారామీటర్ ని మనము రెసిస్టర్ అంటాము, రెసిస్టెన్స్ అంటాము. ఆ రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఎలా ఉంటుందంటే 0 ఉంటుంది. మరి కండక్షన్ ఎలా ఉంటుంది? కండక్షన్ ఈజ్ ఇన్ఫినిటీ అంటాం, కండక్టాన్స్ అంటాం. కండక్టాన్స్ ఈజ్ హౌ మచ్ ఇస్ ఇన్ఫినిటీ. ఇది ఇన్ఫినిటీ వాల్యూ ఉంటే ఇది 0 ఉంటుంది, ఎందుకంటే ఈ రెండింటికి మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రెసిస్టెన్స్, కండక్టెన్స్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ది కండక్టర్స్. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇలా రాస్తున్నాను చూడండి అమ్మా, PTC. చూడండి, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఈ పాజిటివ్ టెంపరేచర్ అనే కోఎఫిషియంట్ ఎక్కడ వచ్చినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ కూడా డిక్రీజ్ అవుతుంది. అలాంటి మెటీరియల్స్ మనం ఏమంటాం? పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. మరి కండక్టర్స్ ఏది ఫాలో అవుతుందంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ని ఫాలో అవుతుంది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ కమింగ్ టు ది ఇన్సులేటర్. ఇన్సులేటర్ నేమ్ లోనే ఉంది, దేర్ ఈజ్ నో కండక్షన్. కండక్షన్ ఏమీ ఉండదు ఇక్కడ. సో కండక్షన్ ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఫార్వర్డ్ ఎనర్జీ గ్యాప్ ఎంత రాస్తామంటే దాట్ ఈజ్ వెరీ వెరీ హై. చూడండి, ఇక్కడ నేను కండక్షన్ బ్యాండ్ అని రాస్తున్నాను, ఇక్కడ వాలెన్సీ బ్యాండ్ అని రాస్తున్నాను. ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ ని మనం ఏమంటాం? ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్. ఈ ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఎలా ఉంటుందంటే వెరీ హై ఉంటుంది. అంటే ఈ రెండింటికి కనెక్షనే ఉండదు. కనెక్షన్ ఉండదు కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫ్లో ఉండదు. ఎలక్ట్రాన్స్ ఫ్లో లేదంటే కరెంట్ 0, నో కరెంట్ ఫ్లోస్. కరెంట్ ని ఎలో చేయని పారామీటర్స్ ని, కరెంట్ ని ఎలో చేయని మెటీరియల్స్ ని మనం ఏమంటామంటే ఇన్సులేటర్స్ అంటాం.
సో ఇన్సులేటర్స్ లో కరెంట్ 0 అని రాసేస్తాము. సో ఫార్వర్డ్ ఎనర్జీ గ్యాప్ ఈస్ వెరీ వెరీ హై. అప్రాక్సిమేట్ గా మనం తీసుకుంటే ఎలా ఉంటుందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది 5 electrovvolts. ఇక్కడైతే రాసాను చూడండి, ఫార్వర్డ్ ఎనర్జీ గ్యాప్ 0 electrovvolts ఉంది, బట్ ఇన్సులేటర్ ఎలా ఉంది 5 electrovvolts, రైట్? సో వెరీ వెరీ హై, వెరీ వెరీ హై ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ ఉంటుంది అండ్ కండక్టెన్స్ ఈజ్ 0 ఉంటుంది. కండక్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఈజ్ 0. రెసిస్టెన్స్ ఎంత అంటే ఇన్ఫినిటీ అని చెప్పాలి. రెసిస్టెన్స్ అంటే ఏంటి? విచ్ ఆపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. ఇక్కడ ఇన్సులేటర్స్ ని కరెంట్ ఇన్సులేటర్స్ కరెంట్ ని ఎలో చేయట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? రెసిస్టెన్స్ ఈజ్ వెరీ వెరీ హై, రైట్? మరి ఇన్సులేటర్స్ ఏ టెంపరేచర్ కోఎఫిషియంట్ ని ఫాలో అవుతుంది అంటే ఇట్స్ ఎ న్యూట్రల్ అంటాం. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ని ఫాలో అవ్వదు, నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ని ఫాలో అవ్వదు కాబట్టి ఇట్స్ అ న్యూట్రల్. సో ఇన్సులేటర్స్ ఫాలోస్ ది న్యూట్రల్ టెక్నిక్. దట్స్ వై ఐఎమ్ నాట్ రైటింగ్ హియర్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇన్సులేటర్స్ లో మనం టెంపరేచర్ కోఎఫిషియంట్ రాయాల్సిన పని లేదు, రైట్? అయితే ఇన్సులేటర్స్ లో ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ అడుగుతారు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ విచ్ మెటీరియల్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ అ ఇన్సులేటర్స్ అంటారు. సో దాంట్లో మనం రాయాల్సింది మైకా మెటీరియల్. మైకా ఈజ్ యాక్ట్స్ యాజ్ అ ఇన్సులేటర్. నెక్స్ట్ వుడ్, ప్లాస్టిక్, రబ్బరు, ఇవన్నీ మనకు ఇన్సులేటర్ మెటీరియల్స్ కిందకే వచ్చేస్తాయి. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సులేటర్స్. నౌ కమింగ్ టు అనదర్ మెటీరియల్, సెమీ కండక్టర్స్. ఈ ఎలక్ట్రానిక్స్ అనే కాన్సెప్ట్ అంతా మనకు ఈ సెమీ కండక్టర్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది జాగ్రత్తగా నేర్చుకోవాలి. అయితే గ్యాప్ వెరీ హై ఉందంటే ఇన్సులేటర్స్ అన్నము, గ్యాప్ వెరీ లెస్ ఉందంటే కండక్టర్స్ అన్నము. ఇప్పుడు సెమీ కండక్టర్స్ లో గ్యాప్ ఎలా ఉంటుంది? మీడియం, నాట్ వెరీ హై, నాట్ వెరీ లెస్. ఓకే, తక్కువ అంటే 0గా ఉండదు అండ్ వెరీ హై కూడా ఉండదు. ఇట్ హ్యాస్ ద గ్యాప్. దట్ గ్యాప్ షుడ్ బి వెరీ వెరీ లెస్. సో ఈ కండక్షన్ బ్యాండ్ కి వాలెన్సీ బ్యాండ్ కి మధ్యలో మనకి ఫార్వర్డ్ ఎనర్జీ గ్యాప్ ఉంది. ఈ ఫార్వర్డ్ ఎనర్జీ గ్యాప్ అప్రాక్సిమేట్లీ 1.1 electrovvolts అంటాం. సో ఆ గ్యాప్ ఏంటంటే వెరీ హై ఉండదు, వెరీ లెస్ ఉండదు, బట్ ఎంత ఉంటుంది? 1.1 electrovolt ఉంటుంది. దాట్స్ అ మీడియం గ్యాప్. మీడియం గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ ని మనం డిక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే గ్యాప్ ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అందుకే నేను ఏమేమి రాసాను ఇక్కడ? సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ యాక్ట్స్ యాజ్ అ ఇన్సులేటర్, సెమీ కండక్టర్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ కండక్టర్. సో సెమీ కండక్టర్స్ ని నేను ఇప్పటి నుంచి ఎస్సీ అని రాస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా? సెమీ కండక్టర్. ఎస్సీ అంటే సెమీ కండక్టర్ యాక్ట్స్ యాజ్ అ ఇన్సులేటర్. మరి ఇన్సులేటర్ లాగా ఎప్పుడు యాక్ట్ చేస్తుంది అంటే ఎట్ 0 degree kelvins. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 0 degree kelvins అంటే మనం దేని ఏమంటాం? అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర ఒక సెమీ కండక్టర్ ఎలా యాక్ట్ చేస్తుందంటే ఇన్సులేటర్స్ లాగా యాక్ట్ చేస్తుంది, రైట్? అట్ రూమ్ టెంపరేచర్ ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ అ కండక్టర్. సేమ్ సెమీ కండక్టర్ కండక్టర్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎక్కడ? రూమ్ టెంపరేచర్ దగ్గర. రూమ్ టెంపరేచర్ అంటే మళ్ళీ ఎంతమ్మ వాల్యూ? 300 degree kelvins. ఇంటెన్స్ ఆఫ్ కెల్విన్స్ లో 300 degree kelvins అంటాము. రూమ్ టెంపరేచర్ అని ఇచ్చినా 300 degree kelvins అని ఇచ్చినా మనం ఏం చేయాలి? సెమీ కండక్టర్ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పాలి. సెమీ కండక్టర్ యాక్ట్స్ యాజ్ అ ఇన్సులేటర్ ఎట్ అబ్సల్యూట్ టెంపరేచర్. సెమీ కండక్టర్ యాక్ట్స్ యాజ్ అ కండక్టర్ ఎట్ అ రూమ్ టెంపరేచర్. సో దీనికి ఇంటర్నల్ గా 2 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని సింపుల్ గా సెమీ కండక్టర్ అన్నాం. మరి సెమీ ఇన్సులేటర్ అనొచ్చు కదా అంటే మనకు కావాల్సిన ప్రాపర్టీ ఏంటి? కండక్షన్ ప్రాపర్టీ. ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవ్వాలి, మనకి కండక్షన్ ప్రాపర్టీ కావాలి కాబట్టి ద నేమ్ ఈజ్ హియర్ సెమీ కండక్టర్స్, రైట్? సో ఈ సెమీ కండక్టర్స్ లో నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్, ఈ పాయింట్ రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే 4. ఎగ్జాక్ట్ గా వాలెన్సీ ఎలక్ట్రాన్స్ 4 ఉంటే ఆ మెటీరియల్స్ ని మనము సెమీ కండక్టర్స్ అంటాము. మీకు ఇంతకుముందు ఒక ఆటోమిక్ స్ట్రక్చర్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సిలికాన్. సిలికాన్ లో ఎన్ని వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో సెమీ కండక్టర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఏం చెప్పాలమ్మా? సిలికాన్, జెర్మేనియం, గ్యాలియం ఆర్సనైడ్, ఇవన్నీ మనకు సెమీ కండక్టర్స్ కిందకి వచ్చేస్తాయి. సిలికాన్, జెర్మేనియం, గ్యాలియం ఆర్సనైడ్, వీటిలో నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే ఏం చెప్తాం? 4 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో సిలికాన్ ఆటమ్ నెంబర్ వచ్చేసి 14 ఉంటుంది, జెర్మేనియం ఆటమ్ నెంబర్ వచ్చేసి 32 ఉంటుంది. గ్యాలియం ఆర్సనైడ్ ఇప్పుడు అవసరం లేదు. గ్యాలియం ఆర్సనైడ్ అన్ని మనకు ఆప్టో ఎలక్ట్రానిక్ డివైస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనము లో ఫ్రీక్వెన్సీ దగ్గర యూజ్ చేసే సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఏవి అంటే సిలికాన్ అండ్ జెర్మేనియం అని రాస్తాము. సో నెంబర్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎగ్జాక్ట్ గా 4 ఉంటే సెమీ కండక్టర్స్, మరి గ్రేటర్ దాన్ ది 4 ఉంటే ఇన్సులేటర్స్. నెంబర్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ గ్రేటర్ దాన్ ది 4 దెన్ ద మెటీరియల్ ఇస్ కాల్డ్ ఇన్సులేటర్. మరి కండక్టర్లు ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్ గా నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ లెస్ దాన్ ది 4 ఉంటాయి. సో
నెంబర్ ఆఫ్ valence electrons are less than the 4, then it is called a conductor. So conductor, insulator and semiconductors వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పాయింట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 99% కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఈ పాయింట్స్ నుంచే ఉంటాయి. ఇప్పటి నుంచి మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే సెమీ కండక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సో ఏఎల్పి, సిబిటి2 అండ్ గ్రూప్ డి క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.